హలో గైస్, నేను మీ నరేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన ఛాలెంజ్లో ఏంటంటే ఎలక్ట్రిక్ బస్ గేమ్ అయితే ఆడుతున్నాం. ఈ బస్ గేమ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ వైర్కి టచ్ కాకుండా అవతలకి తీసుకెళ్ళాలి. ఇది టచ్ అయింది అనుకో ఇలా ఒకసారి ఇట్లా లైట్ వస్తుంది ప్లస్ బజర్ వస్తుంది. గేమ్ ఒక రూల్ ఏంటంటే చెప్తుంది రండి ఒకసారి. ఇప్పుడు ఎవరు ఎక్కువ దూరం 3 minutes అయితే టైం సెట్ చేసినాం. అక్కడ 3 minutesలో ఎవరు ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేస్తారో వాళ్ళైతే సేఫ్ జోన్లో అయితే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రాప్ అయినా అనుకో, బన్నీ ఇక్కడ వరకు వచ్చిన అనుకో, బన్నీ అయితే సేఫ్ జోన్లో ఉంటాడు. నేను వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్లో ఉంటా. ఈ ఛాలెంజ్లో రివెంజ్ ఛాలెంజ్లో ఇద్దరు అయితే ఉండబోతున్నాము, ఒక్కరే సేఫ్ అవుతారు. ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది అయితే ఈసారి మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. మనం క్రికెట్ ఆడేటప్పుడు చాలామంది కింద నెంబర్లు రాసి పైన బ్యాట్ మూసి సెలెక్ట్ చేసుకుంటారు కదా లైన్లని. సేమ్ మనం అట్లాగనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాం ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది. మీరు అక్కడ వెళ్ళిపోండి. ఫస్ట్ అయితే నేను నెంబర్లు వేసుకుంటా. నెంబర్లు రాసి అయితే దీంట్లో ఇది మూసేస్తున్నా. చూడకూడదు మీరు, అక్కడ తిరుగు. ఓకే రైట్, రండి. మూడు లైన్లు ఉన్నాయి. మీకు ఏ లైన్ కావాలో దాని మీద ఏలు పెట్టేసుకోండి. మిడిల్ది ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ వచ్చిన, బండి థర్డ్, అంజు వచ్చేసి సెకండ్ వచ్చిండు. అప్పుడు నేనే ఫస్ట్, ఇప్పుడు నేనే ఫస్ట్ వచ్చిన. 2 సార్లు 2 ఛాలెంజ్లో నేనే ఫస్ట్. 1 2 3 అనగా రైట్. 1 2 3 స్టార్ట్ చేసినావా? అంతది ఫస్ట్ డ్రాప్ చేసేయాలి ఇలానే, అట్లయితే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. అంతది కొడుతుండు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఛాలెంజ్. ఫుల్ కంప్లీట్ చేయాలి. కింద నట్టు కానియాలి, అది అట్లయితేనే ఫుల్ కంప్లీట్ అయినట్టు. కింద నట్టుకే అనాలి, పైన వేయడాన్ని అవుట్. 1 minute 50 seconds. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 1 minute 50 seconds అయితే నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు టచ్ కాకుండా అయితే తీసుకెళ్ళిన. ఇప్పుడు నేనైతే సేఫ్ జోన్లో ఉండాలంటే నా టైమింగ్ కంటే తక్కువ టైంలో, ఇప్పుడు అంజి కానీ బండి కానీ ఎవరైనా కానీ తక్కువ టైంలో అక్కడ వరకు తీసుకెళ్ళారు అనుకో, వాళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. ఎవరి మధ్యలో తాకినా వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. నేనైతే సేఫ్ ప్రజెంట్గా అయితే. వాళ్ళ వీళ్ళ సిచ్యువేషన్ ఎట్టుంటో చూద్దాం ఒకసారి. 3 1 నేనేదో దూరం ఉన్నా, ఇప్పుడు ఈయనది తాకుతుంది. ఎట్లా నువ్వుకుండ్రా. తిప్పాడు. ఫ్రెండ్స్, అంజి అయితే ఇక్కడనే టచ్ అయిపోయింది. ఆయన ఇప్పుడే ప్రజెంట్గా అయితే ఓడిపోయాడు. టైం పోవాలి 30 అంటే ఒక 25 secondsలోనే కంప్లీట్ అయింది అది అక్కడి వరకు.
ఇప్పుడు బన్నీ 5 కంటే ఎక్కువ లాంగ్ పోయింది అనుకో, బన్నీ అయితే సేఫ్ జోన్ అయితే ఉంటాడు. 49 సెకండ్స్లో పోవాలి ఆడికి. అది ఇప్పుడు ఒకటి టాస్క్. ఇప్పుడు నువ్వు నా టైం కంటే తక్కువ నీకు మధ్యలో టచ్ అని ఇప్పుడు ఇద్దరు రివెంజ్ ఛానల్ ఉంటారు కదా. నీ దాని తక్కువ 1 minute నాకంటే 49 ఇప్పుడు సెకండ్స్. ఏంటంటే నాకంటే తక్కువ టైంలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, నేనే సేఫ్ అవుతాడు, నేను అని చేతి పనిష్మెంట్లు ఉంటాం. ఖచ్చితంగా బన్నీ ఇక్కడ వరకు వచ్చే లోపు టచ్ అయింది అనుకో, వాళ్ళు ఇద్దరు అయితే ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తాను, నువ్వు నన్ను చేసినప్పుడు నేను చేయరా? కదిలియాలి నేను, నన్ను కదిలి. ఓకేనా? రెడీ? టేబుల్ కదిలియాలి. స్టార్ట్. టచ్ అవుతుంది, ఇన్నే టచ్ అవుతుంది. అంజీద్ అయితే దాటేసి వచ్చేసిండు బన్నీ అయితే. ఇప్పుడు నా టైం లోపు నన్ను బీట్ చేసిండు అనుకో, బన్నీ అయితే సేఫ్ జోన్లో ఉంటాడు, నేను రివెంజ్లో ఉంటా. మా బాగానే వస్తున్నాడు. టైం ఎంత అయింది? 38 సెకండ్సే. ఓ టచ్ అయింది. ఇప్పుడు ఇద్దరు రివెంజ్ ఛానల్ అయితే ఉంటారు. టచ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు ఛాలెంజ్ వీడియో కంప్లీట్ అయితే అయిపోయింది. దీంట్లో నేనైతే విన్ అయినా, వీళ్ళిద్దరైతే రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రివెంజ్ ఛాలెంజ్లో ఏమి పనిష్మెంట్ ఇవ్వాలో మీరు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. మేము ట్రై చేస్తాం, ఖచ్చితంగా ట్రై చేస్తాం. మొన్న కూడా ఛాలెంజ్ వీడియోలో కామెంట్లో వచ్చిందని మేము చేసినాం ఆల్రెడీ. కాకరకాయ జ్యూస్ తాగేది బండికి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా మీరు కామెంట్ చెప్తే దాన్ని బట్టి మేము కూడా రివెంజ్ ఛాలెంజ్ వీడియోలో డిసైడ్ అయిపోతాం. ఫ్రెండ్స్, కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ మేము కొన్నామని అనుకుంటున్నారు, కానీ కాదు. ఆల్రెడీ మా ఛానల్ ఇంతకుముందు నరేష్ పల్లవి బ్లాగ్స్ అని అయితే ఉండే, అది కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు నేమ్ చేంజ్ చేసి ఈ వీడియోలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్లకి నేను తెలిసే ఉంటుంది, నా వీడియోలో చూసే ఉంటారు నరేష్ పల్లవి బ్లాగ్స్లో. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, ఇప్పటికైనా ఇంకా చేంజ్ చేయలేదు, మార్చాలి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్లస్ ఇంతకుముందు వీడియోలు ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింకులు ఉంటాయి, చూడండి వెళ్ళి. అంతేకాకుండా మీకు దీని మేకింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్లో పెట్టండి. ఓకే గైస్, ఇదైతే ఇవాళ ఛాలెంజ్ వీడియో కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి దాంట్లో ఆల్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో కొత్తగా పెట్టినా మీకైతే నోటిఫికేషన్లో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.